కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను నమ్మడం లేదని మోడీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్. ఎన్నికల ప్రచారంలో ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 30 లక్షల నిరుద్యోగ యువతను కాంగ్రెస్ నమ్మించి ఓట్లను వేయించుకుందన్నారు. లోక్సభ ఎలక్షన్ కోడ్ రాకముందే ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు బండి సంజయ్. ఎన్నికల సందర్భంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్ని మేనిఫెస్టోకి రాదు, మరి అన్ని పార్టీలకి మేము కాము. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక ఖురాన్, మా మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పారు. వాళ్ళు నమ్మించి ఓట్లు వేసుకున్నారు. దాదాపు 30 లక్షల మంది యువత నమ్మి మీకు ఓటేసారు. దేనికోసం ఓటేసారంటే ఫిబ్రవరి 1 కోసం, ఏప్రిల్ 1 కోసం. ఈ 2 డేట్లు చూసినాక మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము ఆఫీసర్లం అవుతాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, మా బతుకులు బాగుపడతాయని చెప్పి యువత అంతా కూడా నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టెట్ల ముంచింది. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతలేడు. రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు. యాసంగి స్టార్ట్ అయింది, ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఎవరు ఆపారు? ఇక బస్సులో మహిళలకు ఫ్రీ ప్రయాణం ఇచ్చారు. చాలా మంచి స్కీమ్, దాన్ని ఎవ్వరు అభ్యంతరపెడతలేరు. వాళ్ళు అభ్యంతరం పెడితే వాళ్ళు మూర్ఖులు. కానీ ఆటోల మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి ఆటో కార్మికులకు మీరు ఏం వాళ్ళకు ఎట్లా ఆదుకుంటారు? వాళ్ళకి వీళ్ళు బీఆర్ఎస్లో ముంచుకోవాలి, వీళ్ళు చూస్తారు, కాంగ్రెస్లో ముంచుకోవాలని చెప్పి ఆయన చూస్తాడు. వాళ్ళే చాలా బిజీ ఉన్నారు. 6 గ్యారెంటీల గురించి ఆలోచిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఈ 5 సంవత్సరాలు మా ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని ఆలోచిస్తున్నారు వాళ్ళు.